హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి కోడలు వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ఈ 2025లో ఆషాఢ మాసం ప్రారంభం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు, అసలు ఆషాఢ మాసానికి ఉన్న విశిష్టత ఏంటి, ఈ మాసంలో వచ్చే పర్వదినాలు ఏంటి, అలాగే ఎలాంటి శుభకార్యాలు చేయాలి చేయకూడదు అనేది పూర్తిగా తెలుసుకుందాం. మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఇలాంటి మంచి విషయాల కోసం, వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ప్రతి చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. బై ద బై, ఇక వీడియోలోకి వచ్చేద్దాం. మన తెలుగు మాసాల్లో ఆషాఢ మాసం 4వ మాసం. ఈ మాసంలో చంద్రుడు ఉత్తరాషాఢ లేదా పూర్వాషాఢ నక్షత్ర సమీపంలో ఉండడం వలన ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. ఈ మాసాన్ని శూన్యమాసం అని కూడా పిలుస్తారు. వర్షాకాలం కూడా ఈ మాసంలోనే స్టార్ట్ అవుతుందండోయ్. ఆషాఢ మాసంలో మనం ఎలాంటి శుభకార్యాలని నిర్వహించాం, అందుకే దీన్ని శూన్యమాసం అని పిలుస్తారు. కానీ ఆషాఢ మాసంలో దేవునికి చేసే పూజలు, వ్రతాలు, రథయాత్రలు వంటివి మాత్రం చాలా శుభప్రదమైంది. ఈ మాసంలో చేసే స్నాన, దాన, జప, పారాయణాలకు విశిష్టమైన ఫలితం కలుగుతుంది. ఆషాఢ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు కూడా ఎంతో ముక్తిని ప్రసాదిస్తాయి. అంతేకాకుండా ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు లాంటివి దానం చేయడం వలన మంచి ఫలితం కలుగుతుందని పురోహితులు చెప్తున్నారు. ఆషాఢ మాసంలోనే దక్షిణాయన కాలం కూడా ప్రారంభమవుతుంది. దక్షిణాయనం అంటేనే పితృదేవతలకు చాలా ఇష్టమైనది. అలాగే ఆషాఢ మాసం పొలం పనులకు కూడా చాలా అనువైందనమాట. ఈ సమయంలోనే పొలం పనులు మన రైతులు స్టార్ట్ చేస్తారు. రైతులకు చైత్ర, వైశాఖ మాసంలో వ్యవసాయ పనులు ఉండకుండా ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ మాసంలో కొత్త పంటను నాటడానికి స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఈ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకు అనంటే క్రొత్త నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఆ నీరు తాగడం వలన మనకి అనారోగ్య సమస్యలైన డయేరియా, చలి జ్వరం లాంటివి ఈ కాలంలో మనల్ని చుట్టుముడతాయి అన్నమాట. సో అందుకే ఈ మాసాన్ని అనారోగ్య మాసం అని అంటారు. మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఆషాఢ మాసంలోనే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, అందువలన నేల మొత్తం తడిచి ఉంటుంది కాబట్టి ఈ తడిసిన నేలపైన నడవడం వలన మనకి చాలా ఇన్ఫెక్షన్స్ చుట్టుముడుతూ ఉంటాయి అన్నమాట. వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు, డయేరియా ఇలాంటివన్నీ కూడా వస్తాయి కదా. ఇలాంటి వాటన్నిటిని రూపుమాపడానికే మన పెద్దవాళ్ళు మనకి గోరింతాకు కల్చర్ కూడా తీసుకొచ్చారు. ఇది తర్వాత డిస్కస్ చేసుకుందాం. అలాగే ఆషాఢ మాసంలో స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాల్లో, అశుభ దినాల్లో గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు అని, చాలా సమస్యలు ముందు ముందు ఎదుర్కోవాలి అని చెప్పి ఒక నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్లనే ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పూర్వీకులు. అలాగే గోరింతాకు ఈ ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకుంటామంటే కాలి ఇన్ఫెక్షన్స్ కానీ, చేతులకుండే ఇన్ఫెక్షన్స్ కానీ త్వరగా తగ్గడానికి, మనలో రోగనిరోధక శక్తి పెరగడానికి ఆషాఢ మాసంలో గోరింతాకు పెట్టుకుంటాం. అందుకనే ఆడవారు తప్పనిసరిగా ఆషాఢ మాసంలో ఒక్కసారైనా గోరింతాకు పెట్టుకోవాలి అని చెప్పి ఒక సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ మాసంలో మంచి పర్వదినాలు కూడా ఉన్నాయి. ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరుపుతారు. అలాగే ఆషాఢ సప్తమిని భాను సప్తమిగా జరుపుకుంటారు. అలాగే ఈ మాసంలో పూజలు, వ్రతాలు, పండుగలు నిర్వహిస్తారు. ఇవి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అంతేకాదండో, ఎంతో ఫేమస్ అయిన బోనాల పండుగ కూడా ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రజలు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు పాలకడలిలో శేషతల్పం పైన యోగ నిద్రలోకి ఈ మాసంలోనే వెళ్ళాడట. అంటే ఆషాఢ మాసంలో మన మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి అలాంటి టైంలో వివాహాలు చేస్తే ఆ జంటకి ఆ దేవుని ఆశీస్సులు ఉండవు కాబట్టి ఈ కాలంలో వివాహాలు నిషిద్ధంగా పరిగణించారనమాట. ఇదండి అసలు వివాహాలు ఆషాఢ మాసంలో ఎందుకు చేయరు అన్నదానికి మన శాస్త్రాల్లో చెప్పబడిన సమాధానం. మరి ఈ 2025లో ఆషాఢ మాసం జూన్ 26వ తేదీ గురువారం ఆషాఢ శుద్ధ పాడ్యమి తేదీలో ప్రారంభమయ్యి జూలై 24వ తేదీ గురువారం అమావాస్యతో ముగుస్తుంది. జూలై 25వ తేదీ నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే కొన్ని పండుగలను కూడా చూద్దాము. జూలై 5 నుండి శనివారం వరకు వారాహి నవరాత్రులు జరుగుతాయి. అలాగే జూన్ 27వ తేదీ పూరీ రథయాత్ర జరుగుతుంది. జూన్ 30వ తేదీన స్కంద పంచమి ఉంది. జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి, ఈ రోజునే మనం పేలాల పండుగగా జరుపుకుంటాము. అలాగే జూలై 8న గురుమౌఢ్యమి ఉంది. జూలై 10వ తారీఖున ఆషాఢ పూర్ణిమ, గురి పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. జూలై 13వ తారీఖున తెలంగాణలో బోనాలు జరుగుతాయి. అలాగే జూలై 17వ తారీఖు నుంచి దక్షిణాయన కాలం ప్రారంభమవుతుంది. ఇదండి ఆషాఢ మాసానికి ఉన్న విశిష్టత. అలాగే ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలు, పండుగల గురించి పూర్తి డీటెయిల్స్తో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మరొక వీడియోలో మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.